ఎన్నో కొండలు ఎక్కి దిగి మేమైతే ఒక కొండ కిందకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ ట్రెక్ చేసుకుంటూ కొండపైకి వెళ్ళబోతున్నాం. వెళ్ళే దారిలో మాకైతే కనిపించింది చెట్లోంచి నీళ్ళటం. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే వ్లాగ్ చివరిదాకా చూడాలి. వెళ్దాం వ్లాగ్లోకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఎక్కడ అంటే హెమకొండ దగ్గర ఉన్నాం అనమాట. అంటే ఇక్కడ మనకి గోవింద్ ఘాట్, ఇది గోవింద్ ఘాట్ నుంచి ఇప్పుడు మనం హెమకొండ వెళ్ళిపోతున్నాం. మనకి ఇది ఎలా అంటే మనం గోవింద్ ఘాట్ వస్తాం, గోవింద్ ఘాట్ నుంచి గాంగ్రీ అనే విలేజ్ వెళ్తాం అనమాట. అక్కడ నుంచి హెమకొండ వెళ్తాం. సో హెమకొండ వెళ్ళే దారి ఎలా ఉందంటే ఇవ్వండి ఇలా ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇది సినిమాటిక్ మోడ్ అనమాట. మీకు ఇప్పుడు సినిమాటిక్ మోడ్లో కాకుండా నార్మల్గా చూపిస్తాను, ఎలా ఉందో మీకు తెలుస్తుంది అనమాట. చూసారు కదా రూట్ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఈ పక్కన ఒక రివర్ వెళ్తూ ఉంటుంది. అవసరం అనమాట. లేదు మాత్రం మీకు ఆ రివర్ని కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఇంకా ముందుకెళ్తే కనబడుతుంది, బట్ కొంచెం డేంజరస్గా ఉంది ముందుకు వెళ్ళడం. చూస్తారు రివర్ వెళ్తుంది, అక్కడ వెళ్తున్నారు రివర్ అయితే. అండ్ అందరూ వెహికల్స్ వెళ్తున్నారు. సో కొంచెం బైక్ వెళ్తున్నారు అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం వెళ్ళిపోవటమే. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రూట్లో కూడా క్లియర్గా చెప్తాను. అండ్ లెట్స్ గో, ఇక స్టార్ట్ చేద్దాం జర్నీ. ఫ్రెండ్స్ చూసారు కదా గోవింద్ ఘాట్ని. మనమైతే సక్సెస్ఫుల్గా జీప్ అయితే ఎక్కాం. సో ఈ జీప్లోంచి మనమైతే ఇప్పుడు పుల్నా అనే విలేజ్ దాకా వెళ్తాం. సో గోవింద్ ఘాట్ నుంచి పుల్నా వరకు ఒక 50 రూపాయల దాకా తీసుకుంటారు. సో మనం జీప్ ఎక్కి వెళ్ళిపోవటమే. ఇందడ బైక్ వెళ్ళి చూసారు బ్రిడ్జ్ మీద, అదే బ్రిడ్జ్ నుంచి వెళ్తాం. కానీ ఫీల్ భలే ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు జీప్లో వెళ్తున్నప్పుడు, ఎందుకంటే సరైన లొకేషన్స్ కనబడతాయి. సో ఫ్రంట్ చూసారు ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వింటే ఓ రేంజ్లో ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు రివర్ అయితే వెళ్తుంది. ఈ రివరే మీకు చూపిస్తాను చెప్పాను. సో రివర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా ముందుకు వెళ్తే మనకైతే 2 కొండల మధ్య ఒక రివర్ వెళ్తుంది, అది చాలా బాగా కనబడుతుంది. సో ఇవన్నీ మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వచ్చే వ్యూస్ అయితే ఆసమ్ ఉంటాయి. అండ్ మధ్య మధ్యలో కొండలు ఎక్కుతుంటాం కదా, కొండలు కనిపిస్తుంటాయి. అండ్ ఇదే మొత్తం మన గోవింద్ ఘాట్ అనమాట. సో చూసారు కదా చాలా పెద్ద ఊర్లో ఉంది. సో మరి మొత్తం చూసినందుకు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా చూసేయండి. అండ్ అలానే మరి ఈ ఘాట్ వ్యూ అంతా కూడా మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి పుల్నాల విలేజ్కి వస్తాం. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ వరకే జీప్ అనేది వస్తుంది. యాక్చువల్గా మనకి గోవింద్ ఘాట్ నుంచి పుల్నా 5 కిలోమీటర్స్ అండ్ అక్కడ నుంచి గాంగ్రీ అనే విలేజ్ అరౌండ్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది, 12 to 14 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్తారు. కానీ అది ఒక 20 కిలోమీటర్స్ ఖచ్చితంగా ఉంటుంది. ట్రెక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో మనం పుల్నా వచ్చిన తర్వాత మనకి హెలికాప్టర్స్ కనబడుతూ ఉంటాయి. సో కింద నుంచి పై దాకా మనం వెళ్ళాలంటే మనకైతే హెలికాప్టర్ టికెట్ వచ్చేసి 3000. బట్ మనం ట్రెక్ చేయడానికి వచ్చాం కాబట్టి బై వాక్ వెళ్ళిపోతాం. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెప్తాను ఎలా వెళ్ళాలనేది. మనం క్లియర్గా తెలుసుకోవాలంటే మన హెమ్కుండ్ సాహిబ్ గురించి మనం కరెక్ట్గా ఎక్కడి నుంచి అంటే మనం వైజాగ్ నుంచి వస్తే ఢిల్లీలో ల్యాండ్ అవుతాం. ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి రిషికేష్ నుంచి డైరెక్ట్గా బద్రీనాథ్ వెళ్ళే బస్సెస్ ఉంటాయి. అవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి అనమాట. ఆ బ్లాగ్ నుంచి అప్లోడ్ చేసిన అలా వచ్చాను అనేది. సో ఆ బ్లాగ్ మీద చూసి మీకు ఐడియా వస్తుంది. అండ్ సింపుల్గా ఏంటంటే మార్నింగ్ 5 o'clock హరిద్వార్లో బస్సు ఉంటుంది. ఆ బస్ మిస్ అయితే రిషికేష్ వస్తే రిషికేష్లో మనకి ఇంకో బస్సు దొరికే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఎక్కువ మంది వచ్చారంటే క్యాబ్ బుక్ చేసుకోండి, అది చాలా చాలా బెటర్ అనమాట. సో మనం ఎక్కడి దాకా వస్తామంటే అక్కడ నుంచి డైరెక్ట్గా మన ఈ ఏరియా పేరు ఏంటంటే మనకి గోవింద్ ఘాట్ దాకా వస్తాం. గోవింద్ ఘాట్ నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ లోకల్ క్యాబ్లో రావాలి. సో నేను ఇప్పుడు ఉన్నాను కదా, ఇదే ప్లేస్ పుల్నా అనమాట. ఈ ప్లేస్ పేరు పుల్నా. ఇక్కడ నుంచి మనం ఒక 9 కిలోమీటర్స్ ట్రెక్ చేసుకుంటూ వెళ్తే గాంగ్రీ వెళ్తాం. సో గాంగ్రీ నుంచి హెమ్కుండ్ సాహిబ్ వెళ్ళొచ్చు, ఇంకా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్ళొచ్చు. సో సూపర్ ఉంటుందంట, వెళ్ళాక చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇది ప్లాన్ అయితే. అండ్ ఇక్కడ మాత్రం మీరు ట్రై చేస్తే హెలికాప్టర్ ట్రై చేయొచ్చు. చూసారా హెలికాప్టర్, నాకు తెలిసి ఇది 4th టైం వెళ్ళటం. వెనకాల నుంచి వెళ్తుంది హెలికాప్టర్ అయితే 4th టైం వెళ్ళాలన్నమాట. హెలికాప్టర్ అయితే వెళ్తూనే ఉన్నాయి. సో హెలికాప్టర్ వెళ్ళాలంటే మనకి మినిమం ఒక 3000 పెట్టుకోవాలి. 3000 పెట్టుకుని హెలికాప్టర్ వెళ్ళొచ్చు. బట్ ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫీలే వేరు. సో అందుకే ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాం. లెట్స్ వెళ్ళిపోదాం. సో మనకైతే లేన్ రోడ్ అయిపోయింది, ట్రెక్కింగ్ రోడ్ వచ్చింది అనమాట, ఎక్కాలి. సో చూస్తున్నారు కదా వర్మగా 2 కర్రలు మరి ఎక్కేస్తున్నాడు, మనం కర్రలు లేకుండా ఎక్కుతున్నాం. సో ఇప్పుడు ఇలా వెళ్తే మనం హెమ్కుండ్ వెళ్తాం, గాంగ్రీ విలేజ్కి. సో మీకు వే కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దాం. మరి మీరు నా ఫేస్ని బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే స్టార్ట్ అయ్యేటప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుందో ఎండ్ అయ్యేసరికి ఎలా ఉంటుందో మొత్తం మారిపోద్ది. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 20 కిలోమీటర్స్ ట్రెక్ చేసరికి మనకు తెలుస్తుంది ఎలా అంటే మొత్తం ఫేస్ చేంజ్ అయిపోయి చాలా డిఫికల్ట్ ఉన్న ట్రెక్ అంతా. మేమైతే మధ్యలో రియలైజ్ అయ్యాం ఏంట్రా బాబు అన్నట్టు. బట్ ట్రెక్ కంప్లీట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నేనైతే చాలా చేంజ్ అవ్వాలని తెలుసుకున్నట్టు వెళ్ళిన తర్వాత. ఎవరైతే నడవలేరో వాళ్ళైతే ఇలా గొర్రెల మీద వెళ్తూ ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్తే ఎలా వెళ్ళారు చెప్పండి. ఇక్కడ బ్యాగ్ మొయ్యలేక నాకు ఇస్తాడు. సో బ్యాగ్ అయితే నేను మోస్తాను అనమాట. చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్స్ తీసుకురాకండి ఫ్రెండ్స్. బ్యాగ్ కూడా మొయ్యడు ఫ్రెండ్స్. ఇటు పాపం కిరణ్ గారు వీడియో చూసుకుంటే కష్టంగా ఉంటుంది కదా, బ్యాగ్ ఇవ్వడం అనుకున్నాం, బ్యాగ్ ఇస్తాడు ఫ్రెండ్స్. చాలా చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. మన సెకండ్ టైం వచ్చాము, ఇంకా 1 కిలోమీటర్ వచ్చాం. 1 కిలోమీటర్ నుంచి ఇంకా కొంచెం 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో కొంచెం ముందుకెళ్ళి గ్రౌండ్ వస్తుందంట. సో వెళ్దాం మరి. బాగా దగ్గర బ్యాగ్ తీసుకున్నాను మొత్తానికి. థ్యాంక్స్ రా వర్మ, అప్పకి వెళ్ళిపోతాం. ఆ బ్యాగ్ తీసుకుని వచ్చేసో అమ్మా సగం దూరం కూడా రాలేదు భయ్యా, కానీ ఓపిక అంతా అయిపోయింది, ఎనర్జీ అంతా అయిపోయింది. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాం, చాలా డిఫికల్ట్గా ఉంది అడ్డం. వెనకాల వర్మగాడు కూడా వస్తున్నాడు, చూడండి వర్మగాడు. కానీ మామూలుగా లేదు ట్రెక్ మాత్రం. ఈ ఆవిడ ఎగ్గరిగితే నన్ను పోయా, లేకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోయినా హ్యాపీగా. అమ్మా మనమైతే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసాం అనమాట. ఇంకా మనకి ఎంత ఉందంటే ఒక 8 km ఉంది. అండ్ షార్ట్ బ్రేక్ కోసం ఇక్కడ ఆగాం అనమాట. సో వర్మ కూడా వెయిట్ చేస్తున్నాడు. సో వర్మ గడు హాయ్ చెప్తున్నాడు అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మేము ఇంకా ట్రెక్ చేయాలి కాబట్టి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక నేను తినేసి ట్రెక్ చేసుకుని వెళ్ళిపోతాం. మీకు చెప్పే కదా నాకైతే ఇద్దరు పరిచయారు అని చెప్పేసి. సో వీళ్ళే అనమాట, వీళ్ళు మాకు పరిచయారు. వీళ్ళతో మేము జర్నీ చేసి ఇప్పటిదాకా అండ్ పై దాకా కూడా వీళ్ళతోనే వెళ్తాం. సో మేము ఇక్కడ ఆర్డర్ చేసింది ఏంటంటే ఒక లస్సీ ఇంకా మ్యాగీ ఆర్డర్ చేసాం, ఎందుకంటే మనం తినేది అదే కదా. అండ్ దాంతోపాటు కూడా ఆలూ పరోటా ఆర్డర్ చేసాం. సో ఇవన్నీ తినేసి జాగ్రత్తగా పైకి ఎక్కటమే. అక్కడ దాకా వచ్చాం బాయ్, వెనకాల మంచి లొకేషన్ ఉంది. సో ఇక్కడ ఆగాం అనమాట. మాల్లో ట్రెక్ అయితే మాత్రం రేంజ్లో ఉంది. ఈ ట్రెక్ చేస్తే మాత్రం కేదార్నాథ్ చేయాలన్న ఆశపోద్ది, అలా ఉందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చీప్గా ఉంది.
అండ్ ఇంకా నడుస్తున్న ఓపిక అయిపోయింది. 25% ఎక్కే ఉంది, ఇంకొక 70% ఎక్కాలి. సో నడుచుకుంటూ ఎక్కేయడం అలా ఎక్కేద్దాం మెల్లగా. మనమైతే మంచు పొలాలకు వచ్చామన్నమాట. సో అక్కడ దాకా ఎక్కాం. ఆల్మోస్ట్ చాలా కష్టం ఉంది ట్రెక్కింగ్ అయితే. ఒక 7 కిలోమీటర్స్ దాకా ట్రెక్ చేసిన తర్వాత మనకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ కనబడుతుంది. ఆ లొకేషన్ మీకు చూపిస్తాను. లొకేషన్ అయితే చాలా బాగుంది. మన దగ్గర చూసారు కదా లొకేషన్. ఇలా కాకుండా బ్యాక్ సైడ్ చూపిస్తాను, ఇంకా బాగా కనబడుతుంది. చూద్దాం మరి, చూద్దామా. మనం ఒక 7 km దాకా ట్రెక్ చేసిన తర్వాత మనకైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. అక్కడ నుంచి మనకి హిమాలయ పర్వతాలు కనబడతాయి, అంటే మంచు పర్వతాలు కనబడతాయి. చాలా బాగుంటుంది. అవి మీకు కూడా చూపిస్తాను. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం చాలా జాగ్రత్త. బెటర్ మీరు హెలికాప్టర్లో వెళ్ళండి, ఎవరైతే ట్రెక్ చేయలేరో. బట్ ట్రెక్కింగ్ అండ్ ఇష్టం మాత్రం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళండి. ట్రెక్కింగ్ చేస్తే అమేజింగ్ ఫీలింగ్ వస్తుంది, కానీ మధ్యలో వదిలేనిపిస్తుంది. సో నేనైతే ట్రెక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసారా ఆ బ్యాగ్, తర్వాత స్టిక్ పట్టుకొని వెళ్తుంటే అసలు ఆ ఫీల్ వేరే ఉంటుంది. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఈ బ్యాగ్లో లగేజ్ చాలా ఎక్కువ ఉంది. ఆ బ్యాగ్ ఈజీగా ఒక 10 kg ఉంటుంది. దాన్ని మోసుకుంటూ వెళ్తుంటే చాలా డిఫికల్ట్ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే గొర్రెల మీద వెళ్తున్నారు కదా. సో గొర్రెలను తీసుకెళ్ళిన మాత్రం గొర్రెలను చాలా బాగా చూసుకుంటున్నారు. టైం కాపీ ఫుడ్ అయి పెడుతున్నారు, ఇంకా వాటర్ పెడుతున్నారు. సో దానికి కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి. కొంతమంది మాత్రం గొర్రెలను సరిగ్గా చూసుకోరు. సో ఇంకా మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. మొత్తానికి ఈరోజంతా 9.8 km ట్రెక్ చేసాం. ఇంకా 3 kilometers వెళ్ళాలి. సో పెద్ద అప్పలా ఉంది ఇదంతా కూడా. సరే పెద్ద కొండ, ఈ కొండ ఎక్కాలన్నమాట. ప్రతి చోట ఆగడం, ఏదో తినడం వెరీ డిఫికల్ట్గా ఉందన్నమాట. నా సజెషన్ ఏంటంటే మీకు ఓపుకుంటే ట్రెక్ చేయండి, లేదంటే హెలికాప్టర్ వెళ్ళిపోండి. 3000 అంతా ఉంటుంది. అది చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే ట్రెక్కింగ్ చాలా కష్టం, సో డిఫికల్ట్ హిమకుండకి వెళ్ళడం. ఎందుకంటే మళ్ళీ చెప్తాను మీకు, ట్రెక్ చేసేటప్పుడు ఫుల్గా ఆయాసం వచ్చి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ చెప్తాను చెప్పి వీడియో రికార్డ్ చేసామని. అవి చూస్తూనే నాకే నవ్వు వస్తుంది, అలా ఉంది పరిస్థితి. అండ్ మీకు చెప్పే కదా వాటర్ వచ్చే చెట్టు అని చెప్పి. సో చూసారా, ఇదే వాటర్ వచ్చే చెట్టు. యాక్చువల్లీ చెట్టు ఉంది, ఆ చెట్టు వెనకాల నుంచి వాటర్ వస్తుంది అంతే. కానీ మనం చూడడానికి మాత్రం చెట్టు కింద నుంచి వాటర్ వస్తున్నట్టు ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ వాటర్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుందంటే పైన హిమాలయాలు కనిపించాయి కదా మంచు కొండలు, ఆ మంచు కొండల నుంచి మంచు కొండలు కారి అలా వాటర్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంది చూడటానికి అయితే, మాకు చాలా నచ్చింది. సో మొత్తానికి మేమైతే గాంగ్రీ అనే విలేజ్కి వచ్చాం. గోవింద్ ధామ్ అంటారు ఆ ఊరిని. సో 2 kilometers అనమాట ఇక్కడ నుంచి. ఇంకా ఉంది, ఇక్కడ నుంచి 2 kilometers వెళ్తే వెళ్ళిపోయినట్టే. కానీ మాకైతే ప్రతి చోట ఎక్కువ కనిపించేది హెలికాప్టరే. రౌండ్స్ తగ్గేస్తుంది. చూసిన ప్రతిసారి హెలికాప్టర్ ఎక్కేసినా బాగుండ్రా బాబు అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. బట్ మరి మనం ఎక్కువ పట్టించుకోలేదు దాన్ని. ఎలా అంటే మనం ట్రెక్ చేద్దామని వచ్చాం, సో ట్రెక్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో ట్రెక్ చేస్తున్నాం. అయితే ఇంకా హెలికాప్టర్ మాత్రం ల్యాండ్ అయ్యేటప్పుడు వీడియో తీశాను, అండ్ అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకా ఏంటంటే హెలికాప్టర్లో వెళ్తే ఒక 10 minutes వెళ్ళిపోవచ్చు. కానీ ట్రెక్ చేసుకుంటే మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ వస్తాం. అదొక మాత్రం ఫీల్ వేరేలా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రైసెస్ ఎలా ఉంటాయంటే, గుర్రం ఎక్కితే 1500 నుంచి 2000 దాకా తీసుకుంటారు. మనం బాగా బేరం ఆడితే 1000 రూపాయలు కూడా కొంతమంది వస్తారు. బట్ హెలికాప్టర్ ఎక్కితే మాత్రం 3000 తీసుకుంటాడు. బట్ మనం గుర్రాలను బేరం ఆడగలం కానీ హెలికాప్టర్ని బేరం ఆడలేం. సో అందుకే చాలామంది గుర్రాలను చూస్ చేసుకుంటారు. అండ్ డోలీ వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పలేం, పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. మినిమం 2000 తీసుకుంటారు, 2000 అబోవ్ తీసుకుంటారు, తగ్గితే తీసుకోరు. ఇంకా ఇక్కడైతే ఒక రివర్ అయితే వెళ్తుంది. అండ్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. సో ఇంత దూరం వచ్చిన తర్వాత మేమైతే చిన్న రెస్ట్ తీసుకొని ఫేస్ చూసుకున్నాను. నేనైతే అసలు మాటలు రావట్లేదు నోట్లోంచి. ఎందుకంటే తెలుసు కదా, అలా ట్రెక్ చేసుకుంటూ వస్తే నోట్లోంచి మాటలేం వస్తాయి ఇంకా. అండ్ ఫేస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్ మాత్రం మాడిపోయింది అలా నడిచి. అండ్ మొత్తానికి మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం గాంగ్రీ విలేజ్ దగ్గరికి. యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ మాకు తెలియలేదు. ఎలా అంటే ఎంట్రన్స్లో టెంట్స్ ఉన్నాయి, ఆ టెంట్స్ దగ్గరే మెయిన్ అనుకున్నాం. కానీ ఇంకొంచెం అంటే 1 km వెళ్తే మనకి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి రూమ్స్ కూడా ఉన్నాయి. అది తెలియక మేము ఈ టెంట్స్ అయితే తీసుకున్నాం. మాకు టెంట్ వచ్చేసి 1500 పడింది. సో టెంట్ కూడా మీకు చూపిస్తాను. అండ్ ఫుడ్ ఎంత తిన్నా కూడా చూపిస్తాను. వీడియో చివరిదాకా చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు నేనైతే ఏం చూపిస్తాను అంటే
మరి హెలికాప్టర్ ఎలా ల్యాండ్ అవుతుంది అండ్ ఎలా వస్తుంది అనేది క్లియర్ కట్గా చూపిస్తాను. అండ్ టెంట్స్ అని చెప్పా కదా, అది కనిపిస్తుంది చూసారా, అవే టెంట్స్. అండ్ హెలికాప్టర్ అయితే వెళ్ళిపోతుంది, చూసారా ఎలా వెళ్తుందో, చాలా ఫాస్ట్గా వెళ్తుంది హెలికాప్టర్ అయితే. అండ్ మీకు ఇప్పుడు ఆ హెలికాప్టర్ ఎలా ల్యాండ్ అవుతుంది అండ్ ఎలా టేకప్ అవుతుంది చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే హెలికాప్టర్ అలా వస్తుంది, అలా ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అవ్వగానే ఏమవుతుందంటే అక్కడ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే లగేజ్ మొత్తం తీసేస్తున్నారు. లగేజ్ తీసి లగేజ్ లోడ్ చేస్తున్నారు. లోడ్ చేసిన తర్వాత మనుషులు దిగిపోయి మళ్ళీ అక్కడ వాళ్ళు ఎక్కేస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. సో రిటర్న్లో మాత్రం మేమైతే కొంచెం ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే మీరు నా వ్లాగ్స్ కంటిన్యూ చేస్తే మీకు తెలుస్తుంది ఎందుకు ఇబ్బంది పడ్డాం అనేది. అండ్ ఇంకా చూసుకుంటే హెలికాప్టర్ మొత్తం అక్కడ ఆగేది ఒక 2 to 3 minutes అంతే, అంతకు మించి కూడా ఆగదు. ఆ 2 to 3 minutesలో మనుషులు ఎక్కేసి లగేజ్ లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారంటే గ్రేట్ కదా. సో అందరూ ఎక్కారు అండ్ దూరంగా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు చూడండి హెలికాప్టర్ ఎలా తిరుగుతుందో. సో కొంచెం అలా పైకి లేచి నెమ్మదిగా తిరుగుతుంది అండ్ కింద నుంచి అలా వెళ్ళిపోతుంది. నేనైతే షాక్ అయ్యాను కింద నుంచి ఎలా వెళ్తుందని చెప్పి. ఆ డిస్టెన్స్ ఒక 1 to 2 meters ఉంటుంది అంతే. ఆ 1 to 2 metersలో ఎలా వెళ్తుందో నేనైతే చాలా షాక్ గురయ్యాను అనమాట. సో ఇంకా చూసుకుంటే మనకి ఆ కొండలు మాత్రం కనిపిస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు బెస్ట్ వ్యూని చూపిస్తాను. సో మొత్తానికి మనం పైకి రీచ్ అయ్యని చెప్తున్నాను అనమాట మనం అయితే వీడియోలో. సో రీచ్ అయ్యాం. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు కదా మాతో పాటు, అక్కడ పరిచయం అయ్యారు. వాళ్ళైతే మాకన్నా ముందే వచ్చారు. ముందు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం మేము వెతుక్కుంటున్నాం ఎక్కడున్నారని చెప్పేసి. సో వాళ్ళే మాకైతే ఇక్కడ రూమ్ అరేంజ్ చేశారు. అండ్ మీకు చెప్పే కదా మంచు కొండలు కనిపిస్తాయని చెప్పేసి ఇక్కడ నుంచి మనం రేపు ఈ మంచు కొండల మీదకి వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్ మనం మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ టైం అయింది ఏంటంటే 5:23 అయింది. సో 5:23కి మనమైతే గాంగ్రీ విలేజ్ రీచ్ అయ్యాం అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా టైం పట్టేస్తుంది. ఇంత టైం వేస్ట్ చేయడం కన్నా హెలికాప్టర్ చాలా బెటర్ అని అనుకుంటున్నాను. కానీ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, అంటే అడ్వెంచర్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు మాత్రం ట్రై చేయండి. ట్రెక్కింగ్ బ్లాగ్ నేను ఖచ్చితంగా మొత్తం అంతా పెడతాను. అండ్ అలానే మీకు మ్యాక్స్ రిటర్న్లో వెళ్ళే హెలికాప్టర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ నుంచి హేమకొండ సాహెబ్ 6 kilometers ఉంది, ఇంకా 6 kilometers ట్రెక్ చేయాలి. సో ట్రెక్ చేద్దాం. అండ్ దానికన్నా ముందు ఇక్కడ ఉండడానికి ఒక రూమ్ అయితే తీసుకోవాలి, దానికోసం వెతుకుతున్నాం అనమాట. ఫ్రెండ్స్ మనమైతే గాంగ్రీ విలేజ్లో అనమాట. ఈ విలేజ్లో మాత్రం సూపర్ ఉంది. 3 degrees ఉంది ప్రజెంట్ అయితే, కానీ మంచి చలేస్తుంది, మామూలు చలి కాదు అసలు. వణికిపోతున్నాం, బట్ చెప్పలేకపోతున్నాం బైక్ అంతే. అండ్ ఇంకేంటంటే ఇక్కడికి మనం రావడానికి చాలా కష్టపడ్డాం. అండ్ ఏంటంటే మనకి ఇక్కడ రూమ్స్ అవి అవైలబుల్ ఉంటాయి. రూమ్స్ అనేవి మనకి టెంట్ దొరుకుతాయి అనమాట. 1500 దొరికేస్తాయి. కానీ మనం బేరం ఆడాలి, బేరం ఆడితే మాత్రం 1500 దొరికేస్తాయి. లేదంటే 2000 చెప్తారు, 2000 3000 దాకా వెళ్ళొచ్చు. అండ్ డిమాండ్ బట్టి అనమాట, కాయలు ఖచ్చితంగా దొరుకుతాయి. అండ్ మనకి ఇక్కడ టెంట్స్ చూపిస్తాను, ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను, చాలా బాగుంది. అండ్ ఇంకేంటంటే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ దొరుకుతుంది, ఫుడ్ కోర్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఏం దొరుకుతా కూడా చూద్దాం. అండ్ ఇప్పుడైతే డైరెక్ట్గా ఫుడ్ చేద్దాం, లెట్స్ గో. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, అద్భుతం కదా, అద్భుతం, మహా అద్భుతం. చంద్రుడు కనబడుతున్నాడు మనకి, మంచు కొండల మధ్యలో చంద్రుడు. హాసం చుట్టూ చూసారా ఎలా ఉందో, సూపర్ కదా. చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఇక్కడ రావడానికి. అండ్ ఈ ప్లేస్ మీకు ఇప్పటిదాకా చూపించాలని నాకు తెలియదు, తెలుగులో ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసేది తెలియదు, కానీ నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ షేర్ చేయండి, అండ్ ఎక్కువ మందికి తెలిసేది చేయండి. అండ్ ఎవరైతే కొంచెం హ్యాపీగా చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెలికాప్టర్ ఎక్కరండి భయ్యా. మీరు మాత్రం నడుచుకుంటూ వచ్చారని మాత్రం చాలా తీరిపోద్ది, చాలా డిఫికల్ట్ అనమాట నడుచుకుంటూ వస్తే. నెక్స్ట్ డే మళ్ళీ 12 days ట్రెక్ చేయాలి అందుకే. సో ఇదిగోండి ఇవన్నీ టెంట్స్ అనమాట, చూసారు కదా, ఇవన్నీ టెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి మామూలు నడుచుకుంటున్నాను వర్మగడ్డ. చీకట్లో సరే కనబడట్లేదు. టైం చూసారు ఎంతేందో, టైం అయితే 7:34 PM అయింది. ఏం కాదండి, ఇది నైట్ అనమాట. అంటే 7:30 కూడా ఇంకా చీకటి అవ్వలేదు, కానీ బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయండి. అది చూసారా ఎలా ఉన్నాయి బ్యూటిఫుల్ వ్యూస్ అయితే, అదిరిపోయే వ్యూస్ అయితే. లైఫ్లో ఒకసారి 2 ప్లేసులు రావాలి. అండ్ ఇంకా మంచి ప్లేసులు ఉండొచ్చు, బట్ ఈ ప్లేస్ మాత్రం నాకు అల్టిమేట్ అనిపించింది. ఎందుకంటే హెలిప్యాడ్ కూడా ఉందన్నమాట. హెలికాప్టర్ రావడం కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే అది మీకు ప్రీవియస్ వ్లాగ్లో ఉంటుంది ఎలా ఉంటుందని. అండ్ మ్యాక్సిమం నేను హెలికాప్టర్ జర్నీ చేద్దాం అనుకుంటున్నాను, కానీ వన్ సైడ్ 3000, దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా పెరిగిపోద్దట, చూద్దాం మరి ఏమవుతుంది అనేది.
సో ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాం, ఫుడ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. మరి మేము తీసుకున్నాం కదా టెంట్, ఆ టెంట్ నుంచి కొంచెం ముందుకు వస్తే మాకైతే ఈ స్టాల్ కనిపించింది. ఈ స్టాల్ దగ్గర మేము ఫుడ్ తినడానికి వచ్చాం. సో ఇక్కడ ఫుడ్ ఏం దొరుకుతుందంటే మనకి ఇక్కడ బోర్డులో రాసిన చూసారా, అవన్నీ దొరుకుతాయి. టీ, కాఫీ, ఇంకా ఆలూ పరోటా, మ్యాగీ, ఇంకా రోటీ, దాల్ అన్నీ దొరుకుతాయి. సో మేమైతే దాల్, రోటీ, ఇంకా ఆలూ పరోటా, మ్యాగీ ఆర్డర్ చేసాం. అలాగే డ్రింక్ బాటిల్ ఆర్డర్ చేసాం. సో అవన్నీ ఆర్డర్ చేసి తినేసి మేము ఇంకా రెస్ట్ తీసుకోవటమే, ఎందుకంటే మార్నింగ్ నుంచి ట్రెక్ చేసి అలసిపోయాం. సో ఇగోండి ఇవే రోటీస్ అనమాట. ఇవి రోటీస్ అని పక్కన మనకి పచ్చడి ఇచ్చాడు. సో మన వర్మగాడు అయితే మంచి ఆకలి ఉన్నట్టు తినేస్తున్నాడు. ఇంకా చూసుకుంటే మనకి ఆటల నుంచి పొగలు వస్తున్నాయి అక్కడ ఉండే చలికి. చాలా బాగుంది కదా. ఇక్కడ థమ్స్అప్ కూడా ఉంది. మేము ఈ థమ్స్అప్ బాటిల్ మర్చిపోయి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది అక్కడ లేదు, ఎటు వెళ్ళిపోయింది. అండ్ ఇంకా ఏంటంటే మనం ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తాం. అండ్ ఎండ్ చేసే ముందు ఏంటంటే మేము అక్కడ తీసుకున్న ఫొటోస్ ఇవి. మరి మాకైతే చాలా బాగా అనిపించాయి. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇది ట్రెక్ చేస్తున్నప్పుడు, అండ్ అలానే నేను కూడా ట్రెక్ చేస్తున్నప్పుడు ఫోటో తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇగోండి ఇది నేనన్నమాట. సో మొత్తానికి మేమైతే పుల్నా విలేజ్ దాకా వస్తాం. ఇక్కడ నుంచి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళిపోవటమే. నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండిపోతుందో చూడండి. మరి వెయిట్ చేస్తుంటే కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్.